హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. మనం ఎప్పుడైనా నైటు తాల్పన్నం చేసుకుంటాం కదా, అంటే అదే ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా. అయితే ఆ అన్నం ప్రొద్దున మళ్ళీ తినాలి, మిగిలిపోయినప్పుడు అన్నం తినాలంటే దాన్ని వేడి చేసుకొని తింటాం కదా. అట్లా వేడి చేసుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ గిన్నెలో చేస్తే మొత్తం అడుగున మాడిపోతుంది, అడుగంటుకుంటుంది. అలా కాకుండా ఇట్లా ఈ విధంగా చేయండి, వీడియోలో చూపించినట్టు. ఒక గిన్నె తీసుకొని, లేదంటే ఒక గంజు తీసుకొని అందులో నీళ్ళు పోసి నీళ్ళు మంచిగా చూడండి, కొంచెం గరం అయిన తర్వాత, వేడెక్కిన తర్వాత ఆ అన్నం పెట్టిన గిన్నెని లోపల పెట్టేసి ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లనే ఉంచండి. తర్వాత చూడండి, నీళ్ళు ఆవిరి వచ్చినాయి మంచిగా. 5 నిమిషాల తర్వాత అన్నం మంచిగా వేడైపోతుంది. అప్పుడు సిలిండర్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత అన్నం బయటకు తీసి తినేయండి. ఇట్లా చేయడం వల్ల మంచిగా అన్నము అడుగంటుకోకుండా, మాడిపోకుండా ఈజీగా మంచిగా ఇట్లా వేడవుతుంది. తిన్న కూడా బాగుంటుంది. చూడండి, వేడైంది. 2 నిమిషాల తర్వాత నేను తింటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.